ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గురువారం హర్ ఘర్ తిరంగా యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాష్యం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 100 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని చేతబట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై తదితర దేశభక్తి నినాదాలతో ర్యాలీ సాగడంతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి కావటం ప్రతి తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ త్రివర్ణ పతాకానికి గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ ఐక్యత, సమగ్రత, దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ జగదీశ్వరరావు, ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకల శ్రీనివాసులు, బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగసాయి, యువమోర్చా నాయకుడు ఆంజనేయులు, దర్శి పట్టణ ప్రధాన కార్యదర్శి బచ్చు అనిల్, బత్తుల ప్రసాద్, ముల్లమూరు మండల అధ్యక్షుడు శేషయ్య, నాగభూషణాచారి, బాలు, ఎస్ రామారావుతో పాటు కూటమి కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.